వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి alias డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. దీక్ష అయిపోయిందండి. ఆ శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. పాపం కొందరి మహానుభావుల వల్ల కూడా మాకు దర్శనం బాగైంది. సో ఆ అన్నదాన ప్రభు, ఆ శత్రు సంహార మూర్తి, ఆ సకల రోగ నివారణ ధన్వంతర మూర్తి, సకల వల్లభన్ ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఈ షో చేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ కేరళ దట్టమైన అడవుల్లో వెస్టర్న్ ఘాట్స్ అంటాం మనం. అక్కడ అక్కడి నుంచే మనకు వచ్చేది ఈ ఋతుపవనం, జూన్ నుంచి వచ్చే వర్షాభావం. సో అక్కడ ఆ అడవుల్లో ఉన్నారు కాబట్టి ఆ అడవులను పరిరక్షించుకుంటూ కోట్లాది భక్తులు సంవత్సరం అక్కడికి పోతున్నారు. అటువంటి కోట్లాది భక్తుల ప్రాప్తి పొందేటువంటి ఆ కలియుగ వర్ధనుడు ఆశీర్వాదంతో అటువంటి అడవులనే ఇక్కడ హైదరాబాద్, వికారాబాద్ కేంద్రీకర అయినటువంటి దామగుండం ప్రాంతంలో ఆ అడవులను పరిరక్షించడానికే నేను మళ్ళీ రావడం ఈ షో. ఇది చాలా ముఖ్యమైనది. దామగుండం నుంచి స్వామి గారు కూడా ఇప్పుడు జాయిన్ అయినారు. ఇది లిటరల్గా లైవ్ షోనే మీరు అనుకోండి. నేను అప్లోడ్ చేసిన 28 నవంబర్ అడవులను తగలబెడతా ఉన్నారు. అడవులు తగలబెట్టిపోతా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా అడవులు తగలబెట్టినారు. ఆ రోజు కేసు ఏమైంది ఇంతవరకు ఎవరికి తెలియదు. నేవీ రెడార్ దామగుండంలో వచ్చేటువంటి ఒక ప్రక్రియ, మళ్ళీ చెప్తున్నాను, మాకు కానీ స్వామికి కానీ మిగతా అక్కడ ప్రజలకు కానీ దేశ రక్షణనే ముఖ్యం. దేశ రక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం, కానీ ప్రజాహితంలో ఉండాలి. దేశ రక్షణ ఎవరి కోసం? దేశం అంటే ప్రజలు. మట్టి గారు ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే ప్రజలు. మరి అటువంటి ప్రజలకు తెలవకుండా వారిని రక్షిస్తున్నామని చెప్పి దామగుండంలో ఉన్నటువంటి 1000 ఎకరాలను ఈరోజు నేవల్ రెడార్ అనే పేరుతో ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ, ఐఎమ్ ఛాలెంజింగ్ నేవల్ హై కమాండ్ located at Vizag. Is it extremely low frequency? We have already shown the document which they have submitted to the High Court. Now High Court should take it suo motu, otherwise people will not believe courts. I'm very serious. On one side Supreme Court says don't cut trees, on the other side even High Court tries to improve, protect lakes and environment, but how is that it is allowing destruction of Rajendra Nagar, such a old biodiversity, in the name of new construction? And as if that is not enough, they are allowing destruction of naval radar in the name of naval radar. Endowment land belongs to Hindus. Where are you, RSS? Why BJP is silent? Is this development? ఎందుకు హిందువులు మాట్లాడడంలే? అది మన భూమియా కాదా? దేవుడు మాన్యమా కాదా? ఛాలెంజ్ చేస్తూ ఆధారాలతో మీకు చూపించాం. 2018 వరకు ఏ విధంగా మన దాంట్లో రికార్డులో దాన్ని మార్పు చేసి అటవీ శాఖ భూమి అని చెప్పారు. 2008 వరకు, 2008 వరకు, 2008 వరకు దేవాదాయ శాఖ భూమి 3000 ఎకరాలు దగ్గర ఉంటుంది. అది 2713 ఎకరాలు, 2713 ఎకరాలు దేవాదాయ శాఖ భూమి 2008 వరకు ఉన్నది. మళ్ళీ దాని తర్వాత అది అటవీ శాఖ భూమి ఎట్లయింది? ఆర్ఎస్ఎస్ మన హిందువులు ఎక్కడికి పోతున్నారండి? ఇంత అన్యాయం చేస్తూ ఉంటే మీరు దేవుడు మాన్యాన్ని ఎందుకు ఇస్తున్నారు? దాన్ని అటవీ భూమి అని ఎందుకు దాన్ని మార్చాల్సి వచ్చింది? ఇది కుట్ర కాదా? ఈ కుట్ర అంతా హైదరాబాదును లేకుండా తెలంగాణలో చేయడానికే పెద్ద కుట్ర అని నేను అంటున్నా. దామగుండం అడవులు, వికారాబాద్లో ఉన్నటువంటి ఆ అడవులు, ఆ కొండలు 2 పోతే హైదరాబాద్ ఉండదండి. మీరు రాసి పెట్టుకోండి. there will not be any Hyderabad if those forests and those hilly areas in Vikarabad, if they vanish, Hyderabad is gone. That means there is a big conspiracy which has been hatched in 2008 itself, when the movement, Telangana agitation movement was at its peak. తెలంగాణ ఉద్యమం ఆ దాంట్లో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి కుట్రలకు పాల్పడ్డారు ఆ రోజు అధికారులు, రాజకీయ నాయకులు. మన రాజకీయ నాయకులకు ఇప్పటికైనా సిగ్గు రావడం లేదండి? నేను బాధతో అంటున్నాను. ఇది వ్యక్తిగత వైరాలు
డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్లో ఉండవు, మాకు ఉండవు, అతిథులకు ఉండవు. వ్యక్తిగత వైరాలు కానీ పార్టీలు సంఘాల పట్ల శత్రుత్వాలు ఉండవు. ప్రతి అంశం చట్టం రాజ్యాంగం ఆధారమే. 2008 వరకు ఉన్న దేవాదాయ శాఖ భూములను రాత్రే ఎందుకు మార్చాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి, అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు టీడీపీ ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ ఆర్డర్ కూడా ఇచ్చేసింది. ఎందుకంటే అందరూ అవినీతి పరులు అయినారు కాబట్టి. గుజరాత్ శాసిత అక్కడ బీజేపీ పేరు మీద హిందువులు అని చెప్పి శాసించడం, వాళ్ళు మొత్తం దాన్ని వీళ్ళను అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మెడలు వంచి ఈ విధమైనటువంటి ఆర్డర్ వాళ్ళు తీసుకున్నారా? అనుమానం, పెనుభూతం. ఎందుకంటే హైకోర్టులో మళ్ళీ రెండో ఆధారం. హైకోర్టులో ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ అని హైకోర్టులో వాళ్ళు అఫిడవిట్ వేసినారు. వెరీ లో ఫ్రీక్వెన్సీ, ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ఏంది? నేవల్ హై కమిషన్, కమాన్, వి విల్ డిస్కస్. వై ఆర్ యూ సైలెంట్? Very low frequency, like what is there in Tamil Nadu, in 100 kilometers range only, when it is nearer to sea. But extreme low frequency ELF means, already we have shown you in US what happened in that city. It is abandoned city because these waves travel thousands of kilometers. Is it not destructive? Is it these radiations, how good they are for the health? Fauna there, forest, and they will pollute right from soil, water and air. Is it not a fact? These extreme low frequency waves, which this naval radar at Damagundam, we are challenging. Let us discuss what is there. Security of the country. Security country means people. How is that people should not be aware? దేశ రక్షణ అంటే ప్రజల కోసం కదా. ప్రజలకు వద్దా ఈ సమాచారం? ఎవడండి మీరు? పాలకుడు, నువ్వు ఒక యువర్ పబ్లిక్ సర్వెంట్, నువ్వు ప్రజా సేవకుడు, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా. మీరెవరంటే బెదిరించడానికి ప్రజలను? ప్రజల ఆస్తులు మొత్తం, భూములు కానీ వనరులు కానీ ప్రతి పౌరుడు పౌరురాలకు చెందినది. ఆల్ న్యాచురల్ రిసోర్సెస్ బిలాంగ్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. దెన్ హౌ ద హెల్ పీపుల్ ఆర్ నాట్ అవేర్? దిస్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ విచ్ ఈస్ డెవలపింగ్. అండ్ దోస్ హూ క్వశ్చన్, యు ఆర్ లేబలింగ్ దెమ్ యాజ్ సో అండ్ సో. వీఆర్ నాట్ బాదర్డ్ because our show is as per rule of law, as per constitution, invoking evidential act. The same evidences I am going to show you on the screen. How is Damagundam forest is burning now on 28th November? ఇప్పుడు కూడా అంటుతున్నది అది. ఇప్పుడు కూడా అంటుకుంటున్నది. ఇప్పుడు స్వామి పంపిన అక్కడ వీడియోస్ నేను ప్లే చేస్తాను, స్వామి గారు మాట్లాడతారు. దిస్ ఇస్ ద ఎవిడెన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏంది? ఆ ఎమ్మెల్యే ఎందుకు ఈ రావాలని కోరుకుంటున్నాడు? అక్కడ ఎంపీని కూడా మనం ఛాలెంజ్ చేసాం, చర్చకు రండి అని. మీరు చిన్న చిన్న టవర్లు చూపించారు విశ్వేశ్వరరెడ్డి గారు. మరి ఇంత పెద్ద పెద్ద టవర్లు ఎక్కడ వస్తున్నాయి? మీకు అంత ఆధారాలతో పెట్టాం. సింపుల్, ఆ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, వారు కాంగ్రెస్, వీరు బీజేపీ, అండ్ రేవంత్ రెడ్డి గారు, అండ్ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, who have signed this death warrant for Hyderabad, Telangana. It is a conspiracy by Seemandra leaders. How is that you have succumbed to this? Because you have been corrupt or you have been selfish. That also we will prove show after show. 100% we are going to, and we are here to correct ourselves. మళ్ళీ చెప్తున్నాను, మేము చెప్పేవి తప్పులని మీరు రుజువు చేయడానికి రావడానికి ఉంటే మీరు ఎక్కడున్నా నేను లింక్ పంపిస్తా, మనం లైవ్ షో చేద్దాం. స్వామి లాంటి గెస్ట్లు, అతిథులు కూడా వస్తారు. We are ready to correct ourselves. If you prove us wrong, and I am inviting you openly now, and everyone should be scared. Extreme winter now. There is a change in climate. Hyderabad is becoming colder, 11 degrees. What will happen if you don't have that forest? They are the regulators of temperatures, climate. They will store water by not allowing that entire flood to come to Hyderabad as it has flooded in 1908. Only after that, through Nizam, Mokshagundam Vishweshwaraya, he has championed Usman Sagar and Himayat Sagar as the storage to protect Hyderabad from floods. Then he had lakes, interwoven lakes and nalas connected, so that this water will not directly come to Musi. The channels through lakes and all, it will join again Musi after crossing Hyderabad. Then Musi will join River Krishna. Is this correct or wrong? అవును. చెప్పండి సార్, మీరు చెప్పండి, నేను చూపిస్తాను, మీరు చెప్పండి ఏమైతుంది. ఇప్పుడు ఈ రోజే 28 తారీఖు కదా, నవంబర్ 28 తారీఖు 2024.
ఉదయం నుండి అక్కడ పక్కనే వందూరు తండ అని చెప్పిన ఒక తండ ఉన్నది. ఆ తండ పక్కనే ఉండి అంటు పెట్టడం స్టార్ట్ చేశారు. ఉదయం నుండి అంటుతున్నదని ఆ ఊరి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఉదయం నుండి అడవి అంటుతున్నప్పుడు అది చాలా స్ట్రిక్ట్లీ సోలిసిటర్ జనరల్ ఏమి అయినా గ్యారంటీ మీద జడ్జి కూడా హైకోర్టు జడ్జి కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా ఒక్క చెట్టు నరకకుండా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తని చెప్పారు వాడు. అట్లున్నప్పుడు ఈ అడవిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది కదా వాళ్ళకు. ఇప్పుడు చెట్టు మొన్న కూడా ఒక 15-20 రోజు ముందు 15 చెట్టు ఈ వాళ్ళదు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇనాగ్రేషన్ కూడా ఇల్లీగలే కదా. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకుండా ఆల్రెడీ వాళ్ళు చాలు చేశారు. ఇంత పెద్ద అడవిలే ఆ థిక్ ఫారెస్ట్లే ఈ వర్క్ చేయాలించుంటే వాళ్ళకు చెట్లు తీసేయాలించుంటే దాని లెక్క ప్రకారంగా ముందే అగ్రిమెంట్ నేవీ డిపార్ట్మెంట్ కు కోర్టుకున్న అగ్రిమెంట్ ఏమైనది 11,74,000 చెట్లు 3 సంవత్సరం పెంచి పోషించి పెద్దది చేసిన తర్వాత ఇక్కడ వర్క్ చాలు చేస్తా అని చెప్పేసి 2017 ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందానికి మొన్న కూడా మేము మన మిస్టర్ అడ్వకేట్ రామ్ కళ్యాణ్ గారు ఆర్టీ కింద అడిగినప్పుడు ఈ సమయం వరే ఈ 11,74,000 చెట్లు నాటడానికి ఉన్న స్థలం కూడా అక్వైర్ చేయలేదు మాకు అని చెప్పేసి వాడు ఆర్టీ కింద రిపోర్ట్ ఇచ్చారు. అట్లున్నప్పుడు ఈ ఇనాగ్రేషన్ కూడా ఇల్లీగలే కదా. అదొకటి. అట్లా వాళ్ళు ఇల్లీగల్ అది స్టార్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి ఒక దేశ రక్షణ మంత్రి కూడా వచ్చి ఇల్లీగల్ ఒక ప్రోగ్రామ్ కు స్టార్ట్ చేయడం కూడా పెద్ద తప్పదు. చట్టం అందరికీ వర్తిస్తుంది కదా. ఇప్పుడు చట్టం వ్యతిరేకత రాజద్రోహిలు అది ఎత్తి చూపిస్తున్న మన మీద వీళ్ళు రాజద్రోహిలు చెప్పుకుంటే వాళ్ళు మన నోరు మూయాలించుంటే అది ఎంతవరకే న్యాయదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ రోజు ఈ అడవిలు ఉదయం నుండి అండుపెడుతున్నారు. ఇప్పుడు సుమారు ఒక 100 ఎకరం మీద అండుపెట్టారు. దానిలో ఎన్ని వేల చెట్లు పోయించి మనకు తెలియదు. ఇది కాదు నేను మీకు పంపిస్తున్నది అడవి బండి కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇంత మీరు ఫారెస్ట్ డిఎఫ్ఐ కి ఫోన్ చేయండి. మీ పెద్ద సార్ ఉన్నది కదా, వాళ్ళకి ఫోన్ చేయి. మీరు ఇది పర్మిషన్ ఒక చెట్టు ముట్టవద్దు ఉన్నది కదా. మరి అట్లా మరి ఇంతకన్నా అడవి అంటు పెట్టేసి ఎట్లా? ఇప్పుడు ఒక చెట్టు ముట్టొద్దు ఉంచే రూల్ ఉన్నదే. మరి అట్లా ఉన్నప్పుడు చెట్లు మీరు ముడతలేదు కానీ బాధ్యత ఉన్నది కదా, మీ చేతిలో వచ్చేసరికి మీకు బాధ్యత ఉన్నది కదా. ఇది ఉదయించే అండబెడుతున్నదే. కొన్ని అవను 100 ఎకరం అండబెట్టారు, 100 ఎకరు. చూడండి, అందరూ వచ్చేసి సమస్య చూస్తున్నట్లే చూడడం తప్ప ఇది లేదు. వీళ్ళు నేవీ వాళ్ళు కూడా అక్కడ పని చేస్తున్న వాళ్ళు కూడా వచ్చేసి ఉదయం చెండుతున్నది కదా, వాళ్ళు కూడా ఏదో కొంచెం చూడాలి కదా, ఆపాలి కదా. ఏమి ఆపలేకుండా అడవి అంటు పెట్టుకుంటూ పోయిండట్లే. చూడండి ఎంతగానో అడవి మొత్తం ఎన్నో 100 ఎకరం అంటినట్లు అయింది. ఉదయం చెండుతున్న సమయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇది ఇప్పుడు ఎట్లా చేయాలి మనం? నీకు బండికి నెంబర్ కూడా లేదా? ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పండి. ఇంతకన్నా అంటు పెడుతున్నా సార్ గారు ఇంటి మేము చేశారు, వస్తున్నారు వస్తారు, రావడమే తిరగా వస్తారు. ఇప్పుడు ఎవరు? మా పిఎం మా ప్రాజెక్ట్ మేనేజర్ వస్తున్నారా? ఇదే వస్తారు. బుల్లారా పోయింది కదా ఇప్పుడే. ఇంకోటి ఇది కాదు, ఇది మరి ఇంకో ఫ్లోర్ వైట్ కలర్
ఏది ఇంకో వైట్ వస్తాయి, రెండు ఉన్నాయి. అవునవునవును, ఇది వీడియోలో వస్తున్నది, ఇది నాకు అవసరమే, కోర్టుకు అవసరమే. ఎందుకంటే ఇన్ని 100 ఎకరా అడవి అండబెడుతున్న సమయాలు ఫారెస్ట్ ఎందుకు పట్టించుకోలేదు, మీరు కూడా ఎందుకు పట్టించుకోలేదు? ഞാൻ మీ మీద అది కాదు, నాకు కోర్టులకి ఇది ఎవిడెన్స్ కావాలి, దానికోసం నేను అప్పుడు నుంచి తిరుగుతున్నదే. మా కారులో వస్తున్నారు. ఓకే రైట్. మార్నింగ్ అవుతుంది. అవును, మార్నింగ్ నుంచి ఉన్నది, ఇది మార్నింగ్ నుంచి వచ్చిన సమయాలు మీరు చూడాలి కదా. సరే మీరు వెళ్ళండి. ఓకే 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 రైట్. నేనైతే ఇంటర్వ్యూ చేస్తాను. చెప్పండి, మీరు చెప్పండి, డిఎఫ్ఓ గారు కూడా చెప్పండి. ఇదన్నీ మనకు అవసరమే, ఎందుకంటే ఇది లేకపోతే మనకు వచ్చి రుద్దుతారు వాళ్ళు. పొద్దుగాల నుంచి అంటినా కూడా వీళ్ళు పట్టించుకోవాలి కదా. చూసుకోండి ఎంతగానో అంటు పెడుతున్నాయి చూడు. చూసుకో. ఇది కరెక్ట్ పెట్టుకో, నాకు ఆఫ్ కావద్దు. చూసారా ఎంతగానో అడవి ఉదయం నుండి అంటు పెడుతున్నదే, ఎవరు పట్టించుకోలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, నేవీ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిపోయారు కదా. మా సార్కి చెప్పడం తప్ప వాళ్ళు ఒక్క చెట్టు మొత్తం నుంచి సోలిసిటర్ జనరల్ తో గ్యారంటీ మీదే హైకోర్టు పర్మిషన్ ఇచ్చినది ఆ ఇనాగ్రేషన్ కూడా. అట్లున్న సమయంలో వాళ్ళు జిమ్మదారి వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు ఒక్క చెట్లు పీక. ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తారు. సో ఇది ఎంత అన్యాయం అండి. ఐ షో యూ అనదర్ వీడియో. అక్కడ నుంచి ఉదయం నుంచి చెట్లు ఈరోజు 28వ తారీఖు 28వ తారీఖు చూడండి ఏ విధంగా చూడండి అడవి ఎట్లా అంటు పెడుతుందో చూసుకో. ఈ రోజే ఉదయం నుండి స్టార్ట్ చేసిదా, ఈ రోజు రెస్పాన్సిబుల్ తారీఖు ముఖ్యమంత్రి గారు 8 రాష్ట్ర ప్రభుత్వం కాదా అడవులను రక్షించాల్సింది, కేంద్ర ప్రభుత్వం కాదా? నేవీ అక్కడ ప్రాజెక్ట్ కోసం అంటు పెడుతున్నారు. వాట్ ఇస్ దేర్ రూల్? సుమారు ఒక 100 ఎకరాలు. Why should you indulge in this illegalities, burning forest? Who is burning them? ఇంతకు ముందు కూడా అట్లా చెట్లను అంటు పెడుతుంటే ఎవరు మాట్లాడలేదు. అడవి ఎవరిట్టు పట్టించుకోలేదు. అక్కడ ఇంకా అక్కడ ఆ సైడ్ ఎక్కువ అంటుతున్నది, అక్కడ సైడ్ చూడు, ఆ సైడ్ చూడు, అడవి అక్కడ మొత్తం అంటుతున్నది అక్కడ. చూడు శివప్రసాద్ గారు, ఇది ఒక్కటి నుంచి అక్కడ చూపి. ఈ రోజు ఇనికి నన్నే చూపి ఇక్కడికి. ఈ రోజే ఉదయం నుండి అంటు పెడుతున్నదే, సుమారు ఒక 100 ఎకరాలు అడవి అంటు పెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. సోలిసిటర్ జనరల్ గ్యారంటీ మీద ఈ నేవీ ప్రాజెక్ట్ కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినది. ఒక్క చెట్టు ముట్టవద్దు నుంచి లెక్క ఉన్నది, వాళ్ళు చెట్టు పీక్తలేదు కానీ మొత్తం అడవిన అంటు పెట్టుకుంటూ పోతున్నారు. చూడండి ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇది ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనం ఈ కష్టం? ఇంత హైదరాబాద్ లో కూడా ఇంత పొల్యూషన్ చెప్పేసి 300 ఏక్యూ దాటిపోయిన తర్వాత ఉన్న అడవినిట్లా అంటు పెట్టుకుంటూ పోయింటే ఎంత దుర్మార్గం. ఉదయించే ఇది అండినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే చూస్తలేదు, ఎవరి చేతులు లేదు. ఇప్పుడు అందరూ తమాషా చూస్తున్నట్లు చూస్తున్నారు. చూడండి ఇది మగ మీద. I'll show you last document. This also I'll show. After that నీ ఫేస్ చూపి. నేను తీస్తున్నది కాదు, మీ అక్కడికి పెట్టు మొగం మీదే. మీరు ఊరి వాళ్ళు కూడా ఉన్నది కదా. అవును నేను తీసా, ఒక నిమిషం మీది తీసా. మీరు మాట్లాడండి. నేను మాట్లాడటం కాదు, ఇక్కడ లైట్ ఇయ్యు. మీరు ఏ ఊరు? అయ్యో మాట్లాడతా. మీరు కూడూరే కదా. ఈ అడవి అంటుతున్నది మీరు కనిపిస్తున్నది కదా. అయ్యూబ చెప్పు. ఇది కాలబెడుతున్నది ఏంటి ఇచ్చినది, కొంచెం క్లియరెన్స్ ఉండాలి కదా. చూడండి అడవి ఎంతగానో అంటు పెడుతున్నది. మీకు డిఎఫ్ ఫోన్ నెంబర్ ఉన్నదా మీ దగ్గర? డిఎఫ్ ఫోన్ నెంబర్ లేదు. అయ్యో నాది ఆ ఫోన్ లో ఉన్నది, మీ కొత్త ఫోన్ లో లేదు. లేకుండా ఆయనకి చెప్తుంది, ఎందుకంటే అది మనకు కొంచెం ప్రూఫ్ ఉండాలి కదా. లేకుంటే ఇబ్బంది, మనం ఏదో ఒకటి చెప్పించి అయిపోతుంది. కానీ ఇది ఉదయం నుండి అంటు పెడుతున్నదే చూడు. అంత మంచి పెద్ద చెట్లు ఎట్లా అంటుకపోతున్నది చూడు.
ఇది దుర్మార్గం లేకుండా ఇంత మోసమా? ఏ? గాలి చేస్తున్న చెట్టునే ఇంత దుర్మార్గంగా అంటు పెట్టడానికి వీళ్ళకి మనసు ఎట్లా వస్తున్నది? ఇది చూసుకుంటూ అండుతున్న దీన్నే చూసుకుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేకుంటుంటే ఇంకా ఎట్లా ప్రజలు ఒక గాలి పిలవడానికి చిన్న చిన్న పిల్లలకు భవిష్యత్ తరాలకు మనం ఇంకేమి ఇచ్చేస్తున్నది? ఇప్పుడే అన్ని పేపర్లు టీవీలు అన్ని న్యూస్ వస్తున్నది. హైదరాబాద్ లో కూడా చాలా పొల్యూషన్ వచ్చేస్తున్నది. ఇది చూడండి ఎంత దుర్మార్గంగా ఎవరు పట్టించుకోలేకుండా పచ్చని అడవి. ఇది ఇప్పుడు ఎంత ఇంకా డిసెంబర్ కాలేదు కదా, ఈ రోజు తారీఖు 28 నవంబర్ 28 తారీఖు 2024. ఇప్పుడు కూడా పచ్చ ఉన్న అడవిన వీళ్ళు యాసనూనె పోసి ఎండ పెడుతున్నారా, పెట్రోల్ పోసారా, డీజిల్ పోసారా అని తెలుస్తలేదు. చూడు ఎంతో అడవి అదుపు. రేపు ఉదయం వచ్చి చూసినప్పుడు అర్థమవుతుంది ఎంతగానో వాడు అంటు పెట్టించి. వీళ్ళు లైట్ కొంచెం ఇక్కడికి పెట్టి మీరు నన్ను చూపి నీ అక్కడ ముట్టేసేది కట్ అయిపోతుంది. లైట్ ఆన్ చెయ్యప్ప నీ ఒక పని చెప్తున్న సమయాలు అది వీడియో తీయదు. మనకు అవసరమే, కోర్టుకు అవసరమేదు. ఎందుకంటే ఒక్క చెట్టు ముట్టవద్దు ఉన్నది. వీళ్ళు చెట్టు ముడతలేదు, అంటు పెడుతున్నారు. ఇది చెట్టు ముడతలేదు, పీక్తలేదు, జేసీబీ తొట్టేసి కొని అక్కడ తీస్తున్నారు. 15 చెట్టుకు ఏదో పర్మిషన్ ఇచ్చారంట. ఇంక ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎన్ని వందల చెట్లు, వేల చెట్లు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ అడవిలు ఈ ఒక్క రోజులే. ఇంత దుర్మార్గమా? ఎవరి కోసం? ఇది తెలంగాణనే సర్వనాశనం చేసి పెడుతున్న ఒక ప్రాజెక్ట్ ని తెచ్చి పెట్టేసి అదే ఆ దేవాలయ భూమిని ఇట్లా గుడిని అడవిని మోసం చేసి ముఖ్యమంత్రి చేసిన ద్రోహానికి ఆయన తర్వాత ఇక్కడి నుంచే ప్రారంభం. తెలంగాణ విధ్వంసం ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత పోయి హైదరాబాద్ ముట్టింది, అక్కడి నాశనం అయిపోతుంది. ఇంకా మిగిలితే ఏమున్నది? ఎక్కడే కొడంగల, లెగచర్ల, అక్కడ కూడా అయినా అదే దేవ శాప ఆయనకు. ఇటువంటి పనులు ఎప్పుడు ఒక ముఖ్యమంత్రి చేయవద్దు. ఇంత దుర్మార్గమా? ఎంతో ఆశించి ఆయన వచ్చేసి మంచి చేయించలో ఒక ఆశ మీద ఎంతో శ్రమం చేసి అందరం కలిసేసి ఆయన ఎన్నుకుంటుంది. కానీ ఇంత దుర్మార్గం తెలంగాణ సర్వనాశనం చేసి పడేస్తున్నది. శివప్రసాద్ గారు, ఎవిడెన్స్ మీతో తీసుకుంటాను. ఇదే దిస్ ఈస్ ది మోస్ట్ వైటల్ ఎవిడెన్స్ విచ్ వీఆర్ షోయింగ్ ఆన్ ది స్క్రీన్ నౌ. An advocate RTA information sought by Sri Ram Kalyan Challa, resident of Hyderabad, information furnished under the provisions of RTA regarding application of so and so, PIO so and so. This office RC number dated 26/9/2024 communicated to the technical officer deemed PIO. Information received from the technical officer deemed PIO on 8/10/24 with reference to the information sought by you in the reference first cited. It is to inform that in the reference third cited, the technical officer has furnished the following information. There is no compensatory afforestation land handed over in this division in respect of diversion of 1,174 hectares of forest land in Damagudem RF Reserved Forest of Hyderabad Division for setting up a VLF station, naval base at Pudur village and Mandal in favor of headquarters Eastern Naval Commander Vishakhapatnam, Andhra Pradesh. In view of the above, the information are supplied by ఇది. ఇంకా చూడండి చాలా, there is no compensatory afforestation అంటే ఒక చట్టపరమైన విధ్వంసానికి వీళ్ళు గురిగా చేస్తా ఉన్నారా? ఇక్కడ చాలా చెట్లు నాటుతాం అని ఈ అడవి పోతే, ఒకవేళ అడవి కూడా ఎప్పుడు పోవాలి? అడవిలో ఏ చెట్లు ఉన్నాయి, జీవ వైవిధ్య biodiversity register first should be made to public. What is the soil? Where is the origin of river Musi and Isa, another river also? And what are the plants which are there existing? Because this Vikarabad, this area is noted for गरीबों की, मरीजों की दवा. विकाराबाद की हवा मरीजों की दवा. This air is a boon for those diseased. TB, like all pulmonary lung diseases, patients used to come here and stay and get cured with that air. So the quality of such air, the quality of water, Musi, can you regenerate? My dear Naval Command and I'm questioning High Court also, because
Modi and Amit Shah, I'm very sorry. You claim to, you are talking about Waqf land, Modi and Amit Shah, but what about endowment land, Hindus land? Why are you burning? Why do you need a naval radar here? Is there any ocean in and around Hyderabad? There are no alternate centers. Yeah, చెప్పండి సార్, శివప్రసాద్ గారు, నేను ఒక చెప్పండి. హలో చెప్పండి సార్, చెప్పండి, వింటున్నారు, హలో చెప్పండి. మనకు ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టుకు ఇట్లా ఫోర్జరీ చేయలేకుండా ఒక ల్యాండ్ సైన్యానికి ఇవ్వడానికి లేదా మనకు భారతదేశంలో? ఒక ఫోర్జరీ చేసి సైన్యంతో కూడా పరువు తీస్తున్న పని చేస్తున్న వాళ్ళే కదా నిజంలో దేశద్రోహిలు. మనకు ఇంత గొప్ప సైన్యానికి ఒక ఫోర్జరీ చేయలేకుండా ఒక ల్యాండ్ ఇచ్చేసి ప్రాజెక్టుని పెట్టడానికి ఇవ్వచ్చు కదా. దీన్ని ఫోర్జరీ చేసి ల్యాండ్ ఇచ్చేయాలా? అది పచ్చని అడవి ఇయ్యాలా? ఈ ఫోర్జరీ చేసిన వాళ్ళు కదా దేశద్రోహిలు. ఈ ఫోర్జరీ చేసి సైన్యంతో ఇజ్జత్ తీసి ఒక విల్య పొడగొడుతున్న వాళ్ళే కదా దేశద్రోహిలు. మీరు ఈయనకొకటి చూడండి, ఇప్పుడు 2024 నోబెల్ ప్రైజ్ వచ్చిన దానికి ఫిజిక్స్ లే నోబెల్ ప్రైజ్ ఎట్లా వచ్చింది తెలుసా? ఇద్దరు అమెరికన్స్ కి వచ్చినది. అది దేని గురించి అధ్యయనంకి? ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ గురించిన అధ్యయనంకి. అది ఈ తరంగాలు ఒక లిమిటెడ్, ఒక నియంత్రిత మోతాదులు యూస్ చేసి ఉంటే మన శరీరంలో ఉన్న కొన్ని క్యాన్సర్ కణాలను కూడా దూరం చేయవచ్చు అని చెప్పేసి అధ్యయనంకి వాళ్ళకి. ఇప్పుడు మీరు కూడా అది నోబెల్ ప్రైజ్ 2024 చూడండి, దాంట్లో స్పష్టంగా రాశారు, నియంత్రిత మోతాదులు యూస్ చేస్తుంటే, ఈ తరంగాలను యూస్ చేస్తుంటే క్యాన్సర్ కణాలను కూడా తీసియొచ్చంటాయి. ఇది ఒక మనకు ఒక ట్రీట్మెంట్ కి యూస్ చేస్తలేదు కదా. ఇది ఏంటికి యూస్ చేస్తున్నది? ఒక కమ్యూనికేషన్ కి యూస్ చేస్తున్నది. అక్కడ మనకు నియంత్రిత ఒక మోతాదు ఉండదు అక్కడ. అట్లా ఉన్నప్పుడు ఈ మైక్రో ఆర్ఎన్ఏను కూడా అది డిఫరెంట్ చేపిసి కొత్త మ్యూటేషన్ కు నెక్స్ట్ మనం తెలంగాణ నుండి ఒక వుహాన్ సిటీ లాగా ఒక కొత్త వైరస్ ని తయారు చేస్తున్న ఒక స్థితికి తీసుకుపోతున్నది కదా. ఈ బాధాలన్యం ఉన్న కోసం కదా అమెరికా బ్యాన్ చేసినది. అవును. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు? ఇక్కడ మీరు తమిళనాడులో చూడండి చెప్తున్నారు. తమిళనాడులే అక్కడ డెవలప్మెంట్ అయింది, అక్కడ బ్యాంక్ ఉన్నది, స్కూల్ ఉన్నది, కాలేజ్ ఉన్నది, టౌన్షిప్ ఉన్నది. నేను మీకు ఒకటి స్పష్టంగా ప్రసాద్ గారికి చెప్తాం, చూడండి. ఈ టౌన్షిప్, ఈ బ్యాంకులు, స్కూల్, కాలేజీలు అన్నీ అక్కడ ఉన్న కోసమే వాళ్ళు అక్కడ ఈ ప్రాజెక్టుని అక్కడ పెట్టనిస్తలేరు. అది నేను ఎంత చెప్పినా కూడా కొందరికి అర్థం కావటం లేదు. ఇటువంటి టౌన్షిప్, స్కూల్, కాలేజ్ ఆ ఏరియాలో ఉన్న కోసం ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీనే అక్కడ పెట్టడకు తమిళనాడు గవర్నమెంట్, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ప్రజలు ఒప్పుతలేదు. దాన్ని మనకు అర్థం కాలేకుండా వీడు విఎల్ఎఫ్ అని చెప్పేసి అట్లా ఉండే. ముఖ్యమంత్రి చెప్పినట్లు మనకు తెలంగాణ చుట్టూ కాదు, హైదరాబాద్ చుట్టూ సముద్రాలు కావాలి, 3 సముద్రం కావాలి. విఎల్ఎఫ్ స్టేషన్ పెడుతుండే. ఇది విఎల్ఎఫ్ స్టేషన్ కాదు కదా. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, దీంట్లో వేవ్ లెంగ్త్ 1,00,000 కిలోమీటర్ ఉన్న కోసం అటువంటి ప్రాజెక్ట్ అక్కడ పెట్టి ఉంటే అక్కడ ఉన్న టౌన్షిప్, స్కూల్, కాలేజ్ దెబ్బతింటది. అక్కడ ప్రజలకి అది ఆరోగ్యానికి హానికర అయితే తెలిసి అక్కడ వాళ్ళు ఒప్పలేకుండా మనకి ఇక్కడ తెచ్చి పెడుతున్నది. మీరు ఒకటి అర్థం చేసుకుంటే, వీళ్ళు చెప్తున్నది ఏమి? అడవి లోపలే. ఒకసారి చూడండి ప్రసాద్ గారు, ఒక నిమిషం చూడండి. This is a cheating and forgery. Now, Eastern Naval High Command, we respect you. You are trying to protect our country. Now you will be blamed. You should come out clean. The High Court for the state of Telangana, writ petition number 44 of 2020. And I'm showing you, this is on the screen. This is on your screen. Now let anyone, we are challenging the state government, central government, naval, Eastern National High Command, and all the politicians, Congress and BJP, who have won from this area. This is the petition here, 23/1/2024, IA number 1 of 2024. Now in this petition, you clearly see, heard on IA number 1 of 2024, an application seeking a direction to the respondents
not to cut the trees in Damagundam Reserve Forest, Pudur Mandal, Vikarabad district for establishment of extremely low frequency radar center by the Eastern Naval Command. This is the official High Court document, which High Court has dictated this order. They are clearly mentioning extremely low frequency ELF radar. This is not VLF radar. So what is the difference between ELF and VLF? Eastern High Command, Navy, you should come and explain to the people. ఈ ELF extremely low frequency అంటే ఏమిటి, వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి, ఈరోజు ఈస్టర్న్ నేవల్ హైకమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడ దామగుండంలో పెట్టేటువంటిది నేవల్ రాడార్ వెరీ లో ఫ్రీక్వెన్సీయా, ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ, అదే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అని ఇక్కడ హైకోర్టు డాక్యుమెంట్లో ఉంది. ఎంత అన్యాయం! ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటే 1000 కిలోమీటర్లు ఈ తరంగాలు పోతాయి. దీనివల్ల 1000 కిలోమీటర్ కాదు శివప్రసాద్ గారు, ఇది 1000 కిలోమీటర్ కాదు, మీరు ఇది 1,00,000 కిలోమీటర్ దీనికి వేవ్ లెంగ్త్. అదే కానీ ఉండని 2,97,000 కిలోమీటర్ పర్ సెకండ్. అదే అట్లా ఉండే ఒక ప్రాజెక్ట్ నుండి ఇది వీళ్ళు చెప్తున్నదేమి, ఇది హైట్ ఉన్నది, ఇదన్నీ పచ్చి అబద్ధం చెప్తున్నారు. స్వామీజీ మీ దగ్గరికి వస్తాను ఒక్క సెకండ్. ప్రజల్లారా, మై డియర్ పీపుల్, సిటిజన్స్ ఆఫ్ నాట్ జస్ట్ తెలంగాణ, ఎంటైర్ ఇండియా, is this not a forgery? Here the court document says extremely low frequency. I am requesting every citizen, go to Google and search what is extremely low frequency. Why America has banned extremely low frequency radar in their country. Now at Pudur in Damagundam, Vikarabad, very close to Hyderabad, which either they are going to destroy Hyderabad, a political conspiracy by Seemandra leaders, and it has been taken over by the Telangana leaders, unfortunately, for the sake of to cover up their own corrupt practices or their selfish gains. This is going to kill Hyderabad. Why I'm saying is, extremely low frequency radar center, you kindly hit the Google. మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేయండి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఏంది, అమెరికా దీన్ని ఎందుకు బ్యాన్ చేసింది. హైకోర్టు డాక్యుమెంట్లో ఇది ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ ఇప్పుడు తమిళనాడులో ఏదైతే ఉందో అది కేవలం 100 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది, సముద్రానికి దగ్గర. ఇక్కడ వికారాబాద్, హైదరాబాద్ దగ్గర సముద్రం లేదు. ఇక్కడ నుంచి మీరు ఈస్టర్న్ హైకమాండ్ వైజాగ్ పోవాలంటేనే 600-800 కిలోమీటర్ల దూరం. అంటే దీని శబ్దం, దీని ప్రయాణం, ఈ తరంగాలు ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ వాడితేనే అవుతుంది. ఇఫ్ దే యూజ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, దే కెన్ ట్రాన్స్మిట్ through these waves at such a speed, 2,97,000 per second. Not very low frequency, which is only 100 kilometers range. This is highest range. Now I am going to show you the RTI petition. So this is the forgery. Why are you trying to blackmail and cheat people of Telangana, Vikarabad region? Why? Are these people not Indians? Are these people do not have that sense of protecting the country? Why are you cheating? The first cheating converted endowment Hindus' lands into forest lands in 2008. Now this project is extremely low frequency, as the document clearly shows. Then why are you stating it is very low frequency? Where is the need? So I'm going to show you this document. Such big thing. And now why they are burning the forest? Why are they burning the forest? This is the second time in almost in this. See, now you have seen very low frequency. Now you see the RTI petition from the Telangana government. Public Information Officer, DFO NTR Division, Vijayawada. 8/10/2024 they have received. And see, Government of Andhra Pradesh Forest Department, they are not burning. They are not giving any land Andhra Pradesh. It is closely located to the sea. సముద్రాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి, కానీ అక్కడ వాడు భూమి ఇస్తలేడు. వాడు చూడండి, ఇక్కడ మనను నాశనం చేయడానికి ఇక్కడ ఇస్తుంటే మన లీడర్లు సోయలేదా? ప్రజలారా మేలుకోనండి. ఇక్కడ పెద్ద ఇది ఎక్స్పోజర్ చూడండి. అప్లికేషన్ ఇన్ క్లియర్గా, దేర్ ఈస్ నో కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ హ్యాండెడ్ ఓవర్ ఇన్ దిస్ డివిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ diversion of 1174 hectares of forest land in Damagundam forest. Damagundama Gudam, అది కూడా కన్ఫ్యూజన్ చూడండి. ఫార్ సెట్టింగ్ అప్ ఏ VLF స్టేషన్ అన్నాడు. ఇక్కడ ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ. మీరు గమనించండి మిత్రులారా. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫోర్జరీ, చీటింగ్. హియర్ దే ఆర్ స్టేటింగ్ ఇన్ RTI పిటిషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్
regarding the project VLF station, very low frequency, this will be having only 100 kilometers range, but not like extremely low frequency, which I have already shown. This is a big forgery. That is why I am stating this is a big forgery. Now you see this document once again before lastly I go for his comments, because we are running out of time. And now this is, I have shown you the court document. Here they are clearly శివప్రసాద్ ఒక నిమిషం సార్, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అక్కడ దామగూడెం అంటున్నారు, హూడూరు మండల్, సేమ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్, ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ extremely low frequency. Extremely low frequency is highly dangerous. So this is the conspiracy against Hyderabad and against Telangana. Is this the reason why people are becoming aware they are burning the forest? ప్రజలకంతా తెలిసిపోతుంది కాబట్టి ఎట్లయినా అడవిని మటుమాయం చేయాలా, దాని తర్వాత హైదరాబాద్ను తెలంగాణను నాశనం చేయాలన్న కుట్రలో భాగమేనా? హిందువులు మాట్లాడడం లేదు, మన భూములన్నీ కూడా దేవాదాయ శాఖ భూములు. సార్ చెప్పండి, ఇంకా టైమ్ ఇస్ యువర్ సార్. చూడండి, ఈ ప్రాజెక్ట్ భూమిలో ఎక్కడ పెట్టినా కూడా సిగ్నల్స్ అందడానికి ప్రాప్తి ఉన్న ప్రాజెక్ట్ అది. ఏది ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది అడవి లోపలే పెట్టేసి శత్రు దేశాలు చూడలేదు అని చెప్తున్నది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక్కొక్క ఆంటీనా 500 మీటర్ ఉన్నది. అట్లా ఉన్నప్పుడు మనకు ఒక చెట్టు, ఈ అడవిలో ఉన్న ఒక్క చెట్లు ఎంత పెరిగినా కూడా ఒక 150 ఫీట్ కింద ఎక్కువ ఉండదు. అది మనం ఎంత చెట్టును గుంజి మీదకి లేపినా కూడా ఒక 150 ఫీట్ కింద చెట్టు పెరగదు. అట్లా ఉన్నప్పుడు 500 మీటర్ నుంచి మీరు అర్థం చేసుకో, సుమారు 1600 ఫీట్ ఉన్న ఈ ఆంటీనను 150 ఫీట్ ఉన్న ఈ చెట్లు, మాక్సిమం అన్ని చెట్లు అంత పెరిగి ఉండే 1600 ఫీట్ ఉన్న ఈ ఆంటీనను 150 ఫీట్ ఉన్న చెట్లు ఎట్లా కప్తదే? మన ఈ అప్పుడప్పుడల్లా మన ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు పంట పెట్టి తొక్కుతుండా, పంట పెట్టి కింద పడేసి తొక్కి కప్పి పెడతారా? ఇది ఎంత ఫూలిష్నెస్ వీళ్ళు చెప్తున్నారు. ఇది కాదు మాత్రం కాదండి, ఈ అడవిలే ఒక్కటి భూమి లెవెల్ లేదు, అన్నిట్ల గుట్టలు లోయ్యలు అట్లా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు 1400 ఏకర్ ఆంటీనా పార్క్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా భూమిని లెవెల్ చేయాల్సి వస్తుంది. మీరు దీనికి ముందు అమెరికాలో పెట్టిన ఆ ప్రాజెక్టుతో ఆర్టికల్ దాని గురించి డాక్యుమెంట్ నేను మీకు పంపిస్తాం. అక్కడ లెవెల్ భూమిలే వాళ్ళు కాలువలు సుమారు 270 కిలోమీటర్ నుండి 300 కిలోమీటర్ కాలువలు చేసి, భూమిలో కాలువలు చేసి కేబుల్ పరిసి, కాపర్ కేబుల్ పరిసిన తర్వాత ప్రాజెక్ట్ ఈ సిస్టమ్ తయారు చేశారు. ఇక్కడ కూడా ఈ 1400 ఏకర్ను వాడు ఆ ఉన్న గుట్టల్ని దైన లెవెల్ చేస్తారు. లెవెల్ చేసినప్పుడు ఒక్క చెట్టు మిగులుతుందా? మీరు అర్థం చేసుకోండి. భూమిని లెవెల్ చేసిన తర్వాత చెట్టు మిగులుతుందా? ఈ కాలువలు సుమారు ఒక 300 కిలోమీటర్ ఈ కేబుల్ పరుచుకుంటున్న సమయంలో ఆ కాలువ చేసినప్పుడు ఒక్క చెట్టు మిగులుతుందా? ఆ 1400 ఏకర్ వెళ్ళిపోతుంది కదా. తిరిగే 1090 ఏకర్ వాళ్ళతో టెక్నికల్ ఏరియా కదా. అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కార్య ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు కూడా వాళ్ళు వర్క్ చేస్తున్న చోట గుందలు తవ్వి పునాదులు బేస్మెంట్ కు చేసి కాంక్రీట్ బెడ్ పోస్తున్నారు. ఇంకా ఇది ఖచ్చితంగా వీళ్ళు ఇల్లీగల్ చేస్తున్న కోసం ఇది కోర్టులు పోయి ఉండదు, క్యాన్సిల్ అవుతుంది. కానీ అదుకు లోపల వీళ్ళు పూర్తి పర్మిషన్ లేకుండా అన్ని చోట గుందలు దోబీసి ఉన్న చెట్టును పీకేసి రాత్రి కూడా పని చేసి ఎన్ని చెట్లు పీకుతున్నది మనకు తెలుస్తలేదు. రాత్రిలు కూడా చేస్తున్నారు. దోవిన తర్వాత కాంక్రీట్ బెడ్ పోసిన తర్వాత అక్కడ చెట్టు ఇనుక లేస్తుందా? లేవదు కదా. అడవి నాశనం అయిపోతున్నది కదా. హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్న అడవిలు నాశనం అయిపోయిన తర్వాత మనకు ఏ గాలి వస్తుంది? ఇప్పుడే 300 AQ దాటిపోయింది, ఎయిర్ క్వాలిటీ వెళ్ళిపోయింది చెప్పేసి బాధపడుతున్నారు. ఈ అడవి పోయిన తర్వాత ఇంక ఒక్కటే సరి అది 400కు 500కు దాటిపోతా కదా ఈ ఆక్సిజన్ తగ్గిన తర్వాత. ఇంత ద్రోహం, ఇంత పచ్చి ద్రోహం ఈ తెలంగాణనే. మీరు ఇంకొకటి అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టి ఉండే